నమస్తే, వెల్కమ్ టు టీఎస్3 న్యూస్. నేను సృజన. మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిపై లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించలేదు. తనపై తదుపరి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన హైకోర్టు అలాంటి మధ్యంతర ఆదేశాలు జారీ చేయలేమని స్పష్టం చేసింది. హైదరాబాద్లోని శివరాంపల్లిలో ఉన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతున్న మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిపై లైంగిక దాడి చేశారనే ఆరోపణల నేపథ్యంలో అత్తాపూర్ పోలీసులు ఉదయ్ కృష్ణారెడ్డిపై కేసు నమోదు చేశారు. ఈ కేసు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే తనపై వచ్చిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమని ఉదయ్ కృష్ణారెడ్డి హైకోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. తాము ఇద్దరం పరస్పర అంగీకారంతో సంబంధంలో ఉన్నామని, భవిష్యత్తులో వివాహం చేసుకోవాలని కూడా నిర్ణయించుకున్నామని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ కారణాలతో తనపై నమోదైన కేసును కొట్టివేయాలని, విచారణ పూర్తయ్యే వరకు తమపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరారు. ఈ వాదనలు పరిశీలించిన తెలంగాణ హైకోర్టు ప్రస్తుత దర్యాప్తు కొనసాగుతున్న దశలో అలాంటి రక్షణాత్మక ఆదేశాలు ఇవ్వడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేస్తూ కేసు విచారణ కొనసాగుతుందని తెలిపింది. ఇక ఈ కేసు దర్యాప్తును మరింత పారదర్శకంగా నిర్వహించేందుకు ఉన్నతాధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. కేసును మహిళా భద్రతా విభాగం విమెన్ సేఫ్టీ వింగ్ కు బదిలీ చేసి షీ టీమ్స్ డీసీపీ లావణ్య నాయక్ జాదవ్ ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు చేపట్టాలని ఆదేశించారు. దర్యాప్తులో భాగంగా మహిళా పోలీస్ అధికారులు జాతీయ పోలీస్ అకాడమీకి వెళ్లి బాధితురాలి వాంగ్మూలాన్ని నమోదు చేశారు. అయితే సంఘటన జరిగిన పరిస్థితుల్లో, సంబంధిత ఆధారాలు, అకాడమీ పరిసరాల్లో పరిస్థితులు, కేసుకు సంబంధించిన ఇతర అంశాలపై కూడా విచారణ కొనసాగిస్తున్నారు. ఈ కేసులో దర్యాప్తు ఇంకా కొనసాగుతున్నందున ఆరోపణలపై తుది నిర్ణయం న్యాయస్థానం విచారణ మరియు దర్యాప్తు పూర్తయిన తర్వాతే వెలువడనుంది. ఇరు పక్షాల వాదనలు, సాక్ష్యాధారాలు, దర్యాప్తు నివేదిక ఆధారంగా తదుపరి న్యాయపరమైన చర్యలు తీసుకోబడనున్నాయి.